ప్రశ్న: కింది పటంలో చూపబడిన ఫోటో ఫ్రేమ్ యొక్క బయటి అంచు కొలతలు 28 సెంటీమీటర్లు × 24 సెంటీమీటర్లు మరియు లోపలి అంచు కొలతలు 20 సెంటీమీటర్లు × 16 సెంటీమీటర్లు. ఫ్రేమ్ వెడల్పు ఏకరీతిగా ఉన్నచో షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యమును కనుగొనుము. జవాబు: ఈ ప్రశ్నలో ఫోటో ఫ్రేమ్ యొక్క బయటి అంచు కొలతలు 28 సెంటీమీటర్లు × 24 సెంటీమీటర్లు అని ఇచ్చారు. = 28 సెంటీమీటర్లు × 24 సెంటీమీటర్లు. దీనిలో పొడవు ఏమవుతుంది? 28 సెంటీమీటర్లు అవుతుంది. = 28 సెంటీమీటర్లు. మరి వెడల్పు ఏమవుతుంది? 24 సెంటీమీటర్లు అవుతుంది. = 24 సెంటీమీటర్లు. మనకి ప్రశ్నలో ఫ్రేమ్ యొక్క లోపలి అంచు కొలతలు 20 సెంటీమీటర్లు × 16 సెంటీమీటర్లు అని ఇచ్చారు. = 20 సెంటీమీటర్లు × 16 సెంటీమీటర్లు. ఇందులో పొడవు ఏమవుతుంది? 20 సెంటీమీటర్లు అవుతుంది. = 20 సెంటీమీటర్లు. మరి వెడల్పు ఏమవుతుంది? 16 సెంటీమీటర్లు అవుతుంది. = 16 సెంటీమీటర్లు. ప్రశ్నలో మనల్ని షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యమును కనుక్కోమన్నారు. ఈ షేడ్ చేయబడిన ప్రాంతంలో మనకి ఒక దీర్ఘచతురస్రము, 2 త్రిభుజాలు కనిపిస్తున్నాయి. అంటే షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం ఏమవుతుంది? త్రిభుజం DHI వైశాల్యము ప్లస్ దీర్ఘచతురస్రం HIJG వైశాల్యము ప్లస్ త్రిభుజం CGJ వైశాల్యం అవుతుంది. ఇప్పుడు మనం అదే ఇక్కడ రాద్దాము. ఇప్పుడు పటాన్ని చూసినట్లయితే CD అంటే మనం ఎలా రాసుకోవచ్చు? CD = CG ప్లస్ GH ప్లస్ HD అని రాసుకోవచ్చు. CD విలువ ఎంత? 28 సెంటీమీటర్లు. 28 = CG ప్లస్ GH విలువ 20 సెంటీమీటర్లు. 20 ప్లస్ HD. ఈ ప్లస్ 20ని అవతలి తీసుకెళ్తే మనకు ఎలా వస్తుందంటే CG ప్లస్ HD = 28 మైనస్ 20. CG ప్లస్ HD = 28 మైనస్ 20 అంటే దాని విలువ 8. మనకి CG HD అవుతుంది. అప్పుడు CG HD ఎంత వస్తుంది? దీని విలువ 4 సెంటీమీటర్లు వస్తుంది. ఈ CG HD ఎందుకైందంటే ప్రశ్నలో ఫ్రేమ్ వెడల్పు ఏకరీతిగా ఉన్నది అని ఇచ్చారు. అందుకు CG HD అయింది. ఇప్పుడు పటంలో ఈ విలువను రాద్దాము. అంటే ఇక్కడ 4 సెంటీమీటర్లు, ఇక్కడ 4 సెంటీమీటర్లు. అలాగే BCని ఎలా రాయొచ్చు? BC = BF ప్లస్ FJ ప్లస్ JG అని రాయొచ్చు. BC అంటే దాని విలువ 24 సెంటీమీటర్లు. 24 = BF ప్లస్ FJ అంటే దాని విలువ 16 సెంటీమీటర్లు. 16 ప్లస్ JG. ఈ ప్లస్ 16ని అవతలి తీసుకెళ్తే మనకు ఎలా వస్తుందంటే BF ప్లస్ JG = 24 మైనస్ 16 అవుతుంది. BF ప్లస్ JG = 24 మైనస్ 16 అంటే దాని విలువ 8. అంటే 8 సెంటీమీటర్లు వచ్చింది. మనకి BF = JG అని తెలుసు. ఎందుకంటే ఫ్రేమ్ యొక్క వెడల్పు ఏకరీతిగా ఉన్నది అని ఇచ్చారు. అప్పుడు BF = JG ఎంత అవుతుంది? దాని విలువ 4 సెంటీమీటర్లు అవుతుంది. ఇప్పుడు పటంలో ఈ విలువను రాద్దాము. ఇక్కడ 4 సెంటీమీటర్లు, ఇక్కడ 4 సెంటీమీటర్లు. ఇప్పుడు మనం త్రిభుజం DHI వైశాల్యమును కనుక్కుందాం. దానికోసం ట్రయాంగిల్ DHIని గీద్దాము. ఇది ట్రయాంగిల్ DHI. దీనిలో DH = 4 సెంటీమీటర్లు, HI = 4 సెంటీమీటర్లు.
ఇప్పుడు ఈ ట్రయాంగిల్ వైశాల్యాన్ని కనుక్కుందాం. త్రిభుజ వైశాల్య సూత్రం ఏమవుతుంది అంటే హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ భూమి అంటే ఇక్కడేంటి డిహెచ్ ఇంటూ ఎత్తు అంటే హెచ్ఐ. ఇప్పుడు ఈ విలువల్ని ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ డిహెచ్ అంటే దాని విలువ ఎంత 4 ఇంటూ హెచ్ఐ అంటే దాని విలువ 4 ఇజ్ ఈక్వల్ టు 2 4లో 2 సార్లు పోతుంది. అంటే మనకి ఎంత వచ్చింది 2 ఇంటూ 4. 2 ఇంటూ 4 అంటే దాని విలువ 8 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. ఇదేంటి ట్రయాంగిల్ డిహెచ్ఐ వైశాల్యము. ఇప్పుడు దీర్ఘచతురస్రం హెచ్ఐజేజీ వైశాల్యం కనుక్కుందాం. ఇది దీర్ఘచతురస్రము హెచ్ఐజేజీ. దీనిలో ఐజే ఇజ్ ఈక్వల్ టు జిహెచ్ ఇజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్లు. అలాగే హెచ్ఐ ఇజ్ ఈక్వల్ టు జేజీ ఇజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్లు. ఇప్పుడు ఈ దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని కనుక్కుందాం. దాని వైశాల్య సూత్రం ఏంటి అంటే పొడవు ఇంటూ వెడల్పు ఇజ్ ఈక్వల్ టు పొడవు అంటే ఏంటి ఐజే ఇంటూ వెడల్పు అంటే హెచ్ఐ ఇజ్ ఈక్వల్ టు ఐజే అంటే దాని విలువ ఎంత 20 ఇంటూ హెచ్ఐ అంటే దాని విలువ 4. 20 ఇంటూ 4 అంటే దాని విలువ 80 సెంటీమీటర్ స్క్వేర్. ఇదేంటి దీర్ఘచతురస్రము హెచ్ఐజేజీ వైశాల్యము. ఇప్పుడు మనం త్రిభుజం సిజీజే వైశాల్యాన్ని కనుక్కుందాం. ఇది ట్రయాంగిల్ సిజేజీ. దీనిలో జేజీ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్లు, సిజీ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్లు. ఇప్పుడు ఈ త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కుందాం. త్రిభుజ వైశాల్య సూత్రం ఏమవుతుంది అంటే హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ భూమి అంటే ఇక్కడేంటి సిజీ ఇంటూ ఎత్తు అంటే జేజీ ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ సిజీ అంటే దాని విలువ ఎంత 4 సెంటీమీటర్లు, 4 ఇంటూ జేజీ అంటే దాని విలువ 4. 2 4లో 2 సార్లు పోతుంది. ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 4 ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 4 అంటే దాని విలువ 8 అంటే 8 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. ఇదేంటి ట్రయాంగిల్ సిజీజే వైశాల్యము. ఇప్పుడు మనం ఈ విలువల్ని దీనిలో ప్రతిక్షేపిస్తే మనకు ఎలా వస్తుందంటే షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు త్రిభుజం డిహెచ్ఐ వైశాల్యం అంటే దాని విలువ ఎంత 8 సెంటీమీటర్ స్క్వేర్ అంటే 8 ప్లస్ దీర్ఘచతురస్రం హెచ్ఐజేజీ వైశాల్యం అంటే ఎంత 80 సెంటీమీటర్ స్క్వేర్ 80 ప్లస్ త్రిభుజం సిజీజే వైశాల్యం అంటే 8 సెంటీమీటర్ స్క్వేర్ అంటే 8 ఇజ్ ఈక్వల్ టు 80 ప్లస్ 8 అంటే దాని విలువ 88, 88 ప్లస్ 8 అంటే దాని విలువ 96 సెంటీమీటర్ స్క్వేర్. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాం.